వాళ్ళ హయాంలో ఇదంతా మొదలైంది. ఈ 10,000 క్యూసెక్ తీసుకుపోవడం ఈ రైట్ కెనాల్లో వాళ్ళ హయాంలో మొదలైంది. ఇది నేను ఇప్పుడు 10,000 తీసుకుపో, అరే సిగ్గుండా మాట్లాడడానికి. మీరు కట్టిన ప్రాజెక్టులు కొలాప్స్ అయిపోతాయి. మీరేమో కృష్ణా నది జలాలు తాకట్టు పెట్టేస్తారు, ఇరిగేషన్ కాంట్రాక్ట్ అమ్ముడు పోతారు. మీరా మాట్లాడేది? ఈ ఫిగర్ చూడండి మీరు. వాళ్ళ టైంలో మన టైంలో జరిగిన పర్సంటేజ్ ఆఫ్ యూసేజ్. అంటే వాళ్ళకి పంట నష్టం జరిగితే సంతోషం, ఎవరికైనా ప్రమాదం జరిగితే సంతోషం. అన్నిటికీ ఒక పొలిటికల్ టైప్ ఆఫ్ వాళ్ళ పొలిటికల్ అడ్వాంటేజ్ తప్పితే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ పబ్లిక్కి, తెలంగాణ రైతులకు మేలు జరిగే విధంగా మేము పోతున్నాం. వాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే, ఏమైనా ప్రమాదం జరిగితే హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నేను స్వయంగా కేఆర్ఎంబి చైర్మన్తో మాట్లాడినా, నేను స్వయంగా సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడినా. ఇది ఆల్రెడీ లెటర్ ఉన్నాయి కేఆర్ఎంబికి రాసింది. ఓకే, ఏపీ ఇప్పటికే తన వాటాను తీసుకెళ్ళింది. మళ్ళీ ప్రణాళిక ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రణాళిక కోసం ప్రతిపాదనలు ఇవ్వమని కోరింది కదా. తెలంగాణ ఇప్పటికో సామర్థ్యం కృష్ణానదిలో వాటర్ లేదు, ఇప్పటికే ఏపీ తరలించుకుపోయింది. మరి ఏ విధంగా తెలంగాణకు న్యాయం జరుగుతుంది? కేఆర్ఎంబికి రిప్రజెంట్ చేసినాము, సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేసినాము. ఆ విషయంలో తప్పనిసరిగా అన్ని విధాల మేము పోరాటం చేయబోతున్నాం. తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో అసలు నష్టం చేసేది వాళ్ళు కదా, వాళ్ళ హ్యాండ్ కదా. పోతిరెడ్డిపాడు నుంచి 10 TMCల పర్ డే తీసుకపోతూ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ మీద తిక్కపోయింది 1 TMC పర్ డే. ఎక్కువ నష్టం జరిగింది ఎవరి వల్ల? వాళ్ళ వల్ల. తప్పనిసరిగా మేము కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసినాము. తప్పనిసరిగా ఆ విషయంలో మరి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. సార్ ఇప్పుడు కృష్ణా వాటర్ వాడుకోవడానికి మనకి ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్లైన్ స్టోరేజెస్ లేవు, సో మనము వాడుకోలేకపోతున్నాం అని ఒక ఇష్యూ ఉంది. సో ఆఫ్లైన్ స్టోరేజెస్ విషయంలో మనం మీ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంది? సరే, అది నువ్వు చెప్పిన మాట వాస్తవము. గత ప్రభుత్వంలో ఆఫ్లైన్ స్టోరేజ్ క్రియేట్ చేయడంలో వాళ్ళు పూర్తిగా విఫలమైంది. కనీసం వాళ్ళు ప్లాన్ కూడా చేయలేదు. ఇప్పుడు మేము భారీ స్థాయిలో ఆఫ్లైన్ స్టోరేజెస్ గురించి ప్రణాళిక చేసి మంజూరు చేసి ముందుకు పోతున్నాము. మీకు ఆ రోజు మంత్రి గారు అప్పట్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధాన ప్రత్యక్షంగా ఇవన్నీ గుర్తించలేకపోయారా? దానికి మీ దాన్ని కూడా గౌరవ మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పినట్టు దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి బ్రిజేష్ ట్రిబ్యునల్ 30 TMC SLBCకి అలాట్ చేసింది. అందుకని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పించి డైలీ 6,000 ఫుల్ కెపాసిటీ లెవెల్లో 2,000 కోట్లతో టనల్ శాంక్షన్ చేసినాం. చేసి 65% వర్క్ అయినాక ఈలో తెలంగాణ గవర్నమెంట్ మారేది వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు కంప్లీట్ చేస్తే మాకు ఎన్ని నీళ్ళు వచ్చింటుండే? దాదాపు 4 లక్షలు. దాని కింద ఇంకొక 1,00,000 ఎకరాలకు బ్రాహ్మణమైన ప్రాజెక్టు 4 లక్షల ఎకరాలు. పాలమూరు కాళేశ్వరం కంటే ముందు ఫౌండేషన్ వేసిండు. దాన్ని ఆయన అంతే స్పీడ్గా చేసి ఉంటే ఈరోజు మనం నీళ్ళు వాడుకుంటూ ఆయన బొచ్చుమరి కట్టకపోతుండే 92,000 కెపాసిటీ పెంచకపోతుండే. ఇవన్నీ ఎవడు కారణం? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం ఏళ్ళతోడే తెలంగాణ నాశనం చేసిండు. ఇది క్లియర్ కట్ ఇవ్వాలి. మా జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో ఒక్కొక్క ఎమ్మెల్యేని డిపాజిట్ లేకుండా డిపాజిట్ కూడా రాలే. ఒక్కొక్క సీట్ వచ్చి 2 జిల్లా. ఎందుకంటే వాడు మా జిల్లా చేసిన దానికి మా రైతులు కానీ మా దగ్గర మేధావులు కానీ ఆలోచించారు. అక్కడి నుంచి నీళ్ళు పోతున్నాయి. అక్కడ కాళేశ్వరం అంటావు 10,000 కోట్లు పెడితే పాలమూరుతో పాటు SLBC సొరంగం కానీ ఢిల్లీ కానీ ఏదుల్లా ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 24 hours మా నల్గొండ మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల మీద పెట్టిన దృష్టి. ఇలా 7 మీటర్లు శ్రీశైలం అంగడిపేటకి వెళ్ళి ఒక TPM స్టార్ట్ అయింది. 7 ఏళ్ళ కింద బంద్ అయింది. ఇంకో మిషన్ ఆన్ ది వే టు మద్రాస్ చెన్నైకి వెళ్ళి మేలో స్టార్ట్ అయితే 24 months లోపునే మేము 6,000 క్యూసెక్స్ పర్ డే తీసుకుంటాం. ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు వాడు చేసిన మోసానికి
ఇవాళ మా మినిస్టర్ గారు మా గవర్నమెంట్ మేము ఇది ఆఫ్లైన్ కానీ రిజర్వ్ అలాట్ చేసిన బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎస్ఎల్పిసి టనల్కు అలాట్ చేసిన దాన్ని కూడా మేము కొట్లాడే ఆ రోజు మేము ఆంధ్ర గవర్నమెంట్ అయినా సరే మేము టనల్ తెచ్చి వర్క్ స్టార్ట్ చేసి 60% చేసి ఎందుకు కంప్లీట్ చేయలే? డిండి పాలమూరు అప్పుడే కాళేశ్వరం కన్నా ముందు ఫౌండేషన్ వేసినావు కదా. ఎందుకంటే అక్కడ లిఫ్ట్లు లేవు అన్నీ ఎక్కువ, ఇక్కడ మొత్తం లిఫ్ట్లు ఉన్నాయి, ఇక్కడ డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పి దీని మీద పెట్టిండు. మీరు మల్లన్న సాగర్ మీద ఎన్ని లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చి చెప్పండి. మీరు యూ ఆస్ దట్ క్వశ్చన్ టు దట్ పర్సన్. హరీష్ రావు ఇరిగేషన్ మీద అడగాలి. అన్ని లక్షల కోట్లు పెట్టావు కదా, ఎన్ని కొత్త ఆయకట్టు ఇచ్చినావు? ఇక్కడ రెడీగా ఉన్న ఆయకట్టు ఎండిపోయి ఫ్లోరైడ్ జిల్లా, పాలమూరు జిల్లా, వలసల జిల్లాకు ఎందుకు ఇవ్వలే? ఇవాళ హరీష్ రావు పొద్దున మాట్లాడుతుంటే నిజంగా అసలు అతను ఇరిగేషన్ మినిస్టర్ కాదు కదా, దేనికి పనికిరాడు. అరే కృష్ణాన్ని పక్కకెళ్ళి నిలిపోతే గోదావరి కింద పోయి లిఫ్ట్ కట్టి పొరపాటున మూడోసారి గవర్నమెంట్ వస్తే పోలవరం కింద మూడు బ్యారేజ్లు కట్టి మళ్ళీ 3 లిఫ్ట్ పెట్టి మళ్ళీ 5 లక్షల కోట్లు తింటుంటాయి. అంత మోసం చేస్తోళ్ళు. అరే రెడీగా ఉన్న వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా, ఫ్లోరైడ్ జిల్లా, ఆ జిల్లాలో వదిలిపెట్టి ఇక్కడ 9 దగ్గర 142 ఏదో ఒకటి కట్టి గ్రావిటీతో తీసుకోక ఇదంతా లెక్కలు వాడేసి ఆయన ఏంటంటే తెలివి వాళ్ళకే ఉందనుకున్నాను. వాళ్ళకంటే చాలా ఎక్కువ మాకు తెలివి. వాళ్ళకి దొంగల తెలివి ఉంది, దోచుకునే తెలివి ఉంది, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసే తెలివి ఉంది. మొత్తం పోయి అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ కూడా 15 ఏళ్ళ అమెరికాలు దాచుకుంటాడా? ఎక్కడ పార్టీ అండి అది? వాడిలో ఓరో ఉమెన్ రైట్ ఇచ్చిపోతే వాడు గండ వెంగనాడు సంపాదించి వాళ్ళ భార్య అంటుంది, అలా భార్య క్లియర్గా చెప్తుంది. మీకు టీవీలో దీంట్లో చూడండి, ఇంత క్లియర్గా కేటీఆర్ గారు చూసుకుంటా పో, వెంకటరామరావు నువ్వు సంపు అని చెప్పి వాళ్ళ భార్య మాట్లాడిన మాటలు నేను ఇద్దరు అక్కడ లోకల్ మా కాంగ్రెస్ కార్యకర్తలతో తెప్పించినట్టు అక్కడ ఎమ్మెల్యే మాకు దొరకకపోతే ఎంత క్లియర్గా ఉందంటే, అంటే దోచుకునుడు, హత్యలు చేసుడు. పోలీసారు మా ఇద్దరు మా శ్రీధర్బాబు కాంతలు ఎవరు అడ్వకేట్ భార్య పడుతుంది బాబా భార్య పడుతున్న అడ్వకేట్లను చంపితే చంపినట్టు అందరూ ఎవరు చంపించును, వానికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చును. ఎంత అహంకారం అంటే ఈ డబ్బుతోని. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం లేదు, మనం ఎట్లనే గెలవచ్చు, నేను రాజుని, నేను అడగగానే ఓటు నిన్న లేచిండు. మొత్తం ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందంట. అరే 15 నెలల్లో నువ్వు మొత్తం 15 నెలలు ఫామ్ హౌస్లో ఉంటివి, ఒక్కసారి ఎత్తి నువ్వు సంతకం పెట్టిపోయినావు. నీ గ్రాఫ్ పడ్డదా లేచింది ఎట్లా తెలుస్తుంది నీకు? అదే అందుకనే హత్యలు చేసి అడ్వకేట్లని ఉమెన్ రైటిస్టులు మర్డర్లు చేపించి వాళ్ళ భార్య క్లియర్ ఉంది. హైకోర్టు కూడా సుమోటుగా తీసుకుంటుంది. మీరు చూడండి, క్లియర్గా చెప్పింది వాళ్ళ భార్య. మీరు అన్ని టీవీలలో చూడండి. నేను ఇప్పటిదాకా అదే మాట్లాడొచ్చిన, వాళ్ళ బంధువులతో మాట్లాడినా. పోదామంటాలకే నేను అక్కడ భూపాలపల్లి పోదామంటాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృష్ణా వాటర్ కూడా బంద్. ఇది కరెక్ట్ 12 గంటలకు నా ప్రెస్ మీట్ అని నేను ఉదయం చెప్పిన. కరెక్ట్ 12 గంటలకు ఈ లంగా అగ్గిపెట్టి రావు వాడు పోయి 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టిండు. సరే నేను 10 నిమిషాలు లేట్గా వచ్చిన, వీడు ఏం చెప్తాడు అది చెప్పేవరకల్లా కృష్ణా మాట్లాడుతున్నాడు. ఓ లేకుండా నాశనం చేసింది నువ్వే, నల్గొండ జిల్లాను ముంచింది నువ్వే, పాలమూరుని ముంచింది నువ్వే. పాలమూరు ఫౌండేషన్ స్టోర్ ఫస్ట్ వేస్తే అదైపోవాలన్నా? ఏ ఫౌండేషన్ వేస్తే పరిపాలన వేస్తే హెలికాప్టర్ వేసి గాడి పోయేటప్పుడు పైసలు కింద పడ్డాడు. ఆయన పరిపాలన చేస్తాడు, నువ్వు అన్ని గమ్మత్ చేస్తావు లేదా? పరిపాలన మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఆయనలా 512కి ఎందుకు ఒప్పుకున్నావు? ఏం చేయాలని ఇప్పుడు ఊరి తీసినా తప్పులేదు. కేసీఆర్ని, హరీష్ రావుని, మురళీధరరావుని ఎవరైతే సంతకం పెట్టిందో నీ క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం నీకు ఎంత వాటర్ వస్తాయి, ఎన్ని టీఎంలు ఇస్తాయి నల్గొండకు, మహబూబ్నగర్కు. దాని కాకుండా ఉంటే 512 కొప్పి జగన్మోహన్ రెడ్డిని ఇద్దరు తండ్రి కొడుకులు అల్లుకొని బిర్యానీలు పెట్టి మొత్తం పెట్టి ఈయనపై రోజా ఇట్లా తిని ఓ రొయ్యల కూర బాగుందని ఆయన చెప్పి ఈయనంతా మాట్లాడి వాడు ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టినా ఆ మర్డర్ కేసుని డైవర్ట్ చేసడానికి నా ప్రెస్ మీట్ టైం ఉదయం రిలీజ్ చేసిన 12 అని. అదే టైంకి అక్బెట్ రావు ప్రెస్ మీట్ పెట్టాడు. పెడితే అది చూసుకుని మధ్యలో చెప్పాడు, అరే ముంచిందే నువ్వు గారా నాయన, అక్కడ చంపితివి, నల్గొండను చంపితివి,
ఇవాళ ఇప్పుడు ఈ భూపాలపల్లి వీళ్ళు చంపితే ఇంకా ఎన్ని మోసాలు చేద్దాం అనుకుంటారు మీరు? ఆయన అంటే రేపటికి వెళ్ళి సిల్వర్ జూబ్లీ 1 year ఫర్ సిల్వర్ జూబ్లీ, నల్గొండని, మహబూబ్నగర్ని, ఖమ్మం, కృష్ణా వాటర్ కింద వచ్చే జిల్లాలను ముంచితే 36 సీట్లకు 3 సీట్లు వచ్చినాయి. ఆడబెట్టుకుంటే తలకాయ కేసీఆర్, హరీష్ రావు ఇవాళ కృష్ణా నీళ్ళను మనం ముంచినందుకే కదా 36 సీట్లకు 3 సీట్లు వచ్చి భారతదేశంలో రికార్డు మెజార్టీ 6 లక్షల మెజార్టీతో సౌత్ ఇండియాలో హైయెస్ట్ మెజార్టీ ఎంపీ గెలిచినాం. ప్రతి ఎమ్మెల్యే 60,000 మెజార్టీ గెలిచినాం. నల్గొండని, మహబూబ్నగర్ని, ఖమ్మంని ముంచినావు కాబట్టి, మా కృష్ణా నీళ్ళని నువ్వు జగన్కు తాకట్టు పెట్టినావు కాబట్టి నీకు శిక్ష విధించి 36 సీట్లు వచ్చినాయి. ఆ 33 సీట్లతోనే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఉత్తర తెలంగాణ మా మినిస్టర్ గారు, సీఎం గారు నేను ఉన్నా లేకున్నా సొరంగం మీద వారానికి ఒకసారి రివ్యూ చేస్తుంది. ఇంత త్వరగా 7 మీటర్లు కంప్లీట్ చేసినాం. రేపటికెళ్ళి ఫాస్ట్ అవుతుంది. రెండో మిషన్ వస్తే మేము 24 నెలలు అనుకున్నాం. 20 నెలల్లో నీళ్ళు పోపించి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 43 కిలోమీటర్ల ఇరిగేషన్ కెనాల్ ఎక్కడా లేదు. ఇది వరల్డ్ రికార్డ్. ఆయన కాదనుకున్న దాన్ని, అసాధ్యం అన్న దాన్ని సుసాధ్యం చేసి 20 monthsలోనే నీళ్ళు చేస్తున్నాం. దాంతోనే 4 లక్షలు పర్మనెంట్గా శ్రీశైలంలో 820 లెవెల్ ఉన్న మాకు 2 పంటలకు నీళ్ళు వస్తుంది. అప్పుడు ఎందుకు చేయలే కేసీఆర్ అంటున్నా. నేను పోయి సొరంగం గురించి 100 సార్లు అడిగితే ఏ మిషన్ అయ్యా, అటు పోదు ఇటు పోదు, అటు పోటు పోని లేమే అని మాట్లాడాడు. ఆయన 700 పుస్తకాలు, 70,000 పుస్తకాలు, 80,000 పుస్తకాలు. అరే టనల్ బోరింగ్ మిషన్ టెక్నాలజీ ప్రపంచంలో 100 ప్రాజెక్టు కట్టిను. కాబట్టి 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు. ఈ మిషన్లు ఏందో అర్థమవుతలేదు. ఒకదానికోటి ఎదురు వస్తాయంట, ఒకటి మళ్ళదంట, ఒకటి అల్లకే పోద్దంట అని అతను ఇలా వ్యంగ్యంగా మాట్లాడి ఒకటి తిక్కలోడా. రేపు 20 నెలల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు వస్తారు, నీళ్ళు బయటకు పోపిస్తాం. సీఎం గారు వస్తారు, పట్టి గారు వస్తారు, మేము ఉంటాం, నీళ్ళు బయటకు పోపిస్తాం. అప్పుడు తెలుస్తుంది మాకు తెలియదు. ఒక నిమిషం, ఒక నిమిషం. ఒక ఇంపార్టెంట్ విషయం దయచేసి, అంటే మీరు ఒకటి ఏంటంటే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకి అన్యాయం జరుగుతున్న మాట, దానికి మీరే కారణము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు మీరే కారణము. మీరు పాలమూరు రంగారెడ్డి ఎందుకు కట్టలేదు, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలేదు, డిండి ఎందుకు పూర్తి చేయలేదు, కల్వకుర్తి ఎందుకు పూర్తి చేయలేదు, మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్ట్స్ ఎందుకు పూర్తి చేయలేదు? ఎన్ఎస్పి నుంచి మీరు నీకు లెక్కలు చెప్తా, ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఆయన. ఫిగర్స్ ఉన్నది కదా, అంటే కృష్ణా నదీ జలాలు ఆంధ్ర తీసుకుపోయింది మీ వల్లనే తీసుకుపోయింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆంధ్రాకి ఉపయోగపడే విధంగా మీరు కాన్స్పిరసీ కుట్ర చేసింది కాబట్టే ఇట్లా జరిగింది. మీ ఫిగర్ చెప్తా. డిసెంబర్ 15, 2025 నుంచి ఈ రోజు వరకు ఫిబ్రవరి 20, 2025 total water drawn from Nagarjuna Sagar project is 106 TMC total. అందులో ఆంధ్రప్రదేశ్ has used 61.52 TMC, తెలంగాణ has used 51.33 TMC. ఇది అంకెలు ఉంటే ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడితే ఏమని చెప్పాలి? మీరు గత ఆంధ్రప్రదేశ్లో పాలకులతో మీరు కొల్యూడై, మరి మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉందో ఏందో తెలియదు మాకు. వాళ్ళు శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకుపోతుంటే మీరు కొల్యూడై మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, ఈరోజు కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, మీ వల్ల జరుగుతుంది. అందుకోసం అది సెటరైట్ చేయడానికి మేము కృషి చేస్తున్న విషయం దయచేసి మీడియా మిత్రులారా మీరు కన్విన్స్ చేయాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ రైతులకి మరి మీరు అందరికి కూడా ఈ కరెక్ట్ వర్షన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.